అందరికి నమస్తే. పోలీసులు చేసేదంతా కరెక్ట్ కాదు, పోలీసులు చేసేదంతా నిజం కాదు. నిన్న తమిళనాడు రాష్ట్రం మదురై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత పోలీసులకు అధికారాలు ఉంటాయి, సేమ్ టైం బాధ్యతలు కూడా ఉంటాయి. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది కోర్టు. అది పెద్ద వాళ్ళు పట్టుకున్నది చైన్ కిల్లర్లను కాదు, లేకపోతే సైకోలను కాదు, లేకపోతే ఏదో దేశానికి వాళ్ళేదో ద్రోహం చేసిరని కాదు. మొబైల్ షాప్ నడుపుకునే తండ్రి కొడుకుని ఇద్దరిని పోలీసులు తీసుకొని పోయి రాత్రంతా కోర్టు గుర్తించింది ఈ విషయాలన్నీ కూడా. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 దాకా చిత్ర హింసలు పెడితే వాళ్ళని కొడితే పోలీస్ స్టేషన్ గోడల నిండా రక్తం మరకలంట. అవన్నీ గుర్తించింది హైకోర్టు, అవన్నీ సాక్ష్యాలుగా తీసుకుంది. తెల్లారంగా తీసుకొని పోయి వాళ్ళని కొట్టలేదు, ఏం చేయలేదని చెప్పి జడ్జి ముందు నిలబెడితే జడ్జి రిమాండ్ చేస్తే తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయినారు సేమ్ డే, కొన్ని గంటల డిఫరెన్స్లో. దీన్ని సిబిఐ విచారణ జరిపింది చెన్నై హైకోర్టు ఆదేశాలతో. చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇది. ఎందుకు మనకు మామూలుగా మన సామాన్యులకు చట్టాల గురించి అవగాహన ఉండదు. అసలు ఈ స్టోరీ ఏంది? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వెనుక ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఈయన పేరు జయరాజ్ తండ్రి, ఈయన పేరు బెన్సిక్ కొడుకు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 మంది పోలీసులు, వీళ్ళకే మదురై కోర్టు మరణశిక్ష విధించింది, జీవిత ఖైదు కాదు. ఇది చాలా రేరెస్ట్ తీర్పు ఇది. ఎప్పుడు పోలీసులు కేసులు నమోదు చేస్తారు జనాల మీద, తప్పు చేసిన వాళ్ళ మీద, లేకపోతే అనుమానితుల మీద, దాని మీద విచారణ జరుగుతుంది. పోలీసులే సాక్ష్యాలను సేకరిస్తారు, పోలీసులే కోర్టుకు సమర్పిస్తారు, కోర్టులు శిక్ష ఇస్తాయి. ఆ శిక్ష చేసిన తర్వాత పోలీసులు తీసుకుపోయి మళ్ళీ జైల్లో పెడతారు. ఇదంతా కామన్గా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ పోలీసులు తప్పు చేసిరని హైకోర్టు, అక్కడ సెషన్స్ కోర్టు గుర్తించింది. దీనిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, 2 ఎస్ఐలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కానిస్టేబుల్స్. ఇది ఎప్పుడు జరిగింది? 2020 జూన్ 19న ఎక్కడ? తుత్తుకూడి జిల్లా సత్తానుకూలం అంట పోలీస్ స్టేషన్, సత్తానుకూలం పోలీస్ స్టేషన్లో జరిగింది ఇదంతా. ఏమైందంటే అప్పుడు కరోనా కదా, 2020 మార్చి 22 నుంచి దేశం మొత్తం కరోనా. తండ్రి కొడుకు ఇద్దరు మొబైల్ షాప్ నడుపుతారంట. మొబైల్ షాప్ నడిపితే 2020 జూన్ 19న పోలీసులు వాళ్ళను తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత లాకప్లో వాళ్ళని తీవ్రంగా కొట్టి హింసించడంతోన పోలీసు దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22, 23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్ ఇద్దరు మరణించింది. తండ్రి కొడుకులు ఇద్దరు. పోలీసులు మాకు సంబంధం లేదు, వాళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయినరని పోలీసులు సాక్ష్యాలు మాయం చేస్తారు కదా. పోలీసులే దీనిలో దోషులు కాబట్టి, పోలీసులే దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లనే వీరిద్దరు మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తే ఇదంతా ఏం లేదు, ఏం కాదు అని చెప్పారంట. హైకోర్టు జోక్యంతో సిబిఐకి పోయింది కేసు. ఏమైంది? హైకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిందే అని కేసు బుక్ చేయించింది. కేసు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని హైకోర్టు గుర్తించిందంటారు. పోలీసుల చేతిలో పవర్ ఉంటుంది కదా, అధికారం దుర్వినియోగం చేయాలనుకున్నారు. ఏం చేసిండ్రు? సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శకత విచారణ కోసం సిఐడికి అప్పగించింది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సిబిఐ కేసు దర్యాప్తు చేసింది. ఇక జయరాజ్ బెనిక్స్ శరీరం మీద ఉన్న గాయాలు అసాధారణమని కోర్టు చెప్పింది. అంటే మామూలు దెబ్బలు కావు ఇవి. వారి మరణానికి ప్రధాన కారణమైన ఈ దెబ్బలే. జయరాజ్ బెనిక్స్ తమకు తామే వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే గాయపరుచుకున్నారని చెప్పి పోలీసులు తోసిపుచ్చారంట. అంటే మాకు సంబంధం లేదని. పోస్టుమార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం పదే చేసిన దాడి వల్లే ఈ గాయాలైనట్లు స్పష్టం చేశారు. జయరాజ్కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆ మరణం అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే లాక్డౌన్ టైమ్స్ ఉండే అప్పుడు తెలుసు కదా మనకు, పొద్దుగాల 10 నుంచి 11, సాయంత్రం 6 నుంచి 7. అయితే వీళ్ళు మొబైల్ షాపు ఎక్కువసేపు నడిపించిండ్రు, టైంకు ముయ్యలేదు అనేది. చాలా ఇదేం పెద్దగా జనాలకు నష్టం చేసే కేసు అయితే ఏం కాదు. అంటే నేను ఇందాక చెప్పినట్లు ఇదేదో సీరియస్ కిల్లర్స్ ఏం కాదు. వీళ్ళు షాప్ ఎక్కువసేపు ఓపెన్ చేసిండ్రు, ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు పట్టుకుపోయారు. కానీ అది కూడా తప్పంట. వాళ్ళు కరోనా రూల్స్ పాటించలేదు, లాక్డౌన్ రూల్స్ పాటించలేదు అని పోలీసుల అభియోగం కూడా తప్పేనట్టు. అది కూడా తప్పని చెప్పింది కోర్టు. అది కూడా తప్పే.
ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పోలీసులు దారుణానికి పాల్పడ్డారని సిఐ, ఇన్స్పెక్టర్ అంటే సిఐ శ్రీధర్ ఆయన కూడా ఉన్నాడు దీనిలో. వారు పై అధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా నేరంలో భాగస్వాములు అయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. అంటే సిఐ చెప్పిండని మేము కొట్టినాం అనేది లాస్ట్కి వచ్చింది. సిఐ చెప్పినా కూడా పోలీసులు రూల్స్ అతిక్రమించొద్దని ఈ కేసు చెప్తుంది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం ఇది ముమ్మాటికి హత్యనని నిర్ధారించింది. క్రూరమైన చర్యకు పాల్పడిన 9 మంది పోలీసుల అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్ష విధించింది. వీళ్ళు పైకోర్టు పోవచ్చు, మరణశిక్షను రద్దు చేసుకుండొచ్చు, ఏమైనా జరగవచ్చు కాక ఈ న్యాయ చట్టంలో ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు చేసిన తప్పు ప్రూవ్ అయింది. పోలీసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులు అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారో ఇదొక్క కేసు కాదు, చాలా కేసులలో ఇదే జరుగుతుంటుంది. పోలీసులు లైన్ క్రాస్ చేసి వాళ్ళు పర్సనల్గా తీసుకొని దాన్ని అవతలను బలి చేస్తారు. ఇప్పుడు అది తప్పని తెలియదు ఈ కేసుతోన. ఇది ఒక సంచలనమైన కేసు. అందుకే నేను రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్, చాలా 2012లో ఎప్పుడో ఒకసారి ఇట్లా జరిగిందంట, తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. రేరెస్ట్ కేసు. పోలీసులకే ఉరిశిక్ష, పోలీసులకే మరణశిక్ష అంటే ఏంది అది? దీనిలో ఫైన్ కూడా వేసినారు. A1కు శ్రీధర్ అనే సిఐ A1 24 లక్షల రూపాయలు ఫైను, A2 16,30,000. ఇవన్నీ వాళ్ళ మదర్కు అంటే జయరాజ్ వాళ్ళ భార్య బెన్నిక్ వాళ్ళ తల్లికి పరిహారంగా అయ్యాలని కోర్టు చెప్పేసిందంట. కానీ ఇంత పెద్ద రభస తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంది? పోలీసులు చేసేదే కరెక్ట్ కాదు. పోలీసులను కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. పోలీసులను క్వశ్చన్ చేస్తే కూడా తప్పేం కాదు. అక్కడ పోలీసులు చేసిన హింస గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది హింస కాదు, ఇంక అంతకు మించి ఉంటే ఆ వర్డ్ మాట్లాడాలి. ఏమంటారు? వాళ్ళు కొట్టిన దెబ్బలకు స్టేషన్ గోడల మీద రక్త మరకలైనాయంట. వారికి క్లీన్ చేసింటారు బహుశా. మర్నాడు ఉదయం లేవలేని స్థితిలో రక్తమూడుతున్న తండ్రి కొడుకుని ఇద్దరిని ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ రిమాండ్ కోసం ఆరోగ్యంగా ఉన్నారనే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వారి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చాలా కేసులు ఇదే జరుగుతుంటుంది. పోలీసు వాళ్ళు కొడతారు, జడ్జి ముందు కొనక జడ్జి అడుగుతుంది రిమాండ్ కన్నా ముందు, మిమ్మల్ని కొట్టిందా పోలీసులని. అప్పటికీ పోలీసులు బాగా భయపడిపిస్తారు, మమ్మల్ని ఏమీ కొట్టలేదు అని చెప్తారు. వీళ్ళు ఈ దెబ్బలు తిన్న వాళ్ళు మమ్మల్ని కొట్టలేదని చెప్తారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ కేసు ఏమైనా తీవ్రం చేస్తారేమో, ఇంకా ఎక్కువ చేస్తారేమోనని. ఇక్కడ కూడా అదే జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వీళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, వీళ్ళు పోలీసులు కొట్టలేదు, ఏం గాయాలు లేవు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని పోయి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ రిమాండ్ రాస్తే వాళ్ళిద్దరిని కోవిల్పట్టి జైలుకు తీసుకుపోయిన మరుసటి రోజే తండ్రి చనిపోయాడు, తర్వాత కొడుకు కూడా చనిపోయాడు. అప్పట్లో తమిళనాడులో ఆ లాక్డౌన్ టైంలో చాలా సంచలనం సృష్టించింది కేసు. ఇది దేశవ్యాప్తంగా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ లేకపోతే తెలిసినా మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒక సంచలనం, ఇది ఒక పోలీసులకు కనువిప్పు కూడా. అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తే ఏం కాదు. కేసు నమోదు చేసిన సాక్షులను విచారించిన సిబిఐ సాక్ష్యాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన సిబిఐ అధికారులు అసలు ఆ తండ్రి కొడుకులను కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారన్న విషయం కనుక్కున్నారు. తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టడానికి వాడిన లాఠీలు, వారి ఒంటి మీద రక్తం తుడడానికి వాడిన వస్త్రం, దాని మీద ఉన్న DNA ఇవన్నీ కూడా టాలీ చేసిందంట సిబిఐ. బాధితుల ఒంటి మీద గాయాలు కూడా చిత్రహింసలు ఉన్నట్టు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అదే రోజు పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ ఈ దారుణాన్ని చూసి కలత చెంది తన సహచర పోలీసులు ఎట్లా ఆ ఇద్దరు అమాయకులను రాత్రంతా బట్టలు తీసి చిత్రహింసలు పెట్టారో సాక్ష్యం చెప్పిందంట. అసలు నిజంగా సెల్యూట్ ఆ పోలీస్ ఆమెకు. మొత్తం 10 మంది పోలీసులు కేసులు నిందితులు కాక ఒక పోలీసు విచారణ ఉండగానే కోవిడ్తో మరణించారు. 9 మందికి ఇప్పుడు వాళ్ళ నరరూప రాక్షసులుగా చిత్రీకరిస్తున్నారు అందరూ. అంటే చిత్రీకరించడం అంటే వాళ్ళు అట్లా వీళ్ళంతా నరరూప రాక్షసులు. మనుషులను ఒక తేలికపాటి కేసు, అదేం తీవ్రమైన కేసు కూడా కాదు అసలు. చాలా వాళ్ళని తప్పించుకొని పోతారో, లేకపోతే పోలీసుల మీద గన్ ఫైర్ చేస్తున్నారనో, లేకపోతే అది పెద్ద ముఠానో అట్లా కూడా లేదు. సింపుల్ కేసు. చాలాసార్లు సింపుల్ కేసులోనే పోలీసులు అతిగా ప్రవర్తిస్తుంటారు. అది మన తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, దేశం వల్ల జరుగుతుంది. చాలా సింపుల్ కేసు, కానీ చాలా తీవ్రంగా ప్రతిస్పందించి దాన్ని లాఠీలతోనో వాళ్ళ చూస్తుంటాం కదా మనం. కొంత పొలిటికల్ ఆంబియన్స్ కూడా ఉంటుంది దాని వెనుక. అంటే ఎవరో పొలిటీషియన్ వేరే తరపు నుంచి రికమెండ్ చేస్తే పోలీసులు, కానీ భలే ఏది పోలీసులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతిసారి కోర్టులు తేల్చకపోవచ్చు, బట్ పాపం మండుతుంది ఒకరోజు. ఈ కేసు మాత్రం నిజంగా చాలా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చేసే తప్పులు అవి చాలాసార్లు బయటికి రావు, కానీ అవి బయటికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా శిక్షకు అర్హులే అన్న విషయం మాత్రం ఈ కేసు ద్వారా మనకు అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.